ప్రీవియస్ క్లాస్లో మనం ఇండియాలో మనకి అగ్రికల్చర్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుందనే విషయాన్ని క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనకి అగ్రికల్చర్కి సంబంధించి అంటే అగ్రికల్చర్కి రిలేటెడ్ వర్క్ మనకి ఏంటంటే అగ్రికల్చర్ అనేవి కూడా అంటే రియల్గా మనకి అగ్రికల్చర్ గూడ్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి, ఇండస్ట్రీస్కి వెళ్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రాప్ తీసుకోండి, అంటే క్రాప్ అంటే ధాన్యం తీసుకోండి, అది క్లీన్ చేయడానికి రైస్ కింద చేయడానికి కంపల్సరీ ఎక్కడ పోవాలి, అవి ఇండస్ట్రీస్కి వెళ్ళాలి. అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్యాకింగ్ కానీ జరగాలంటే కంపల్సరీ ఇండస్ట్రీస్కి వెళ్ళాలి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మనందరూ ఏం అర్థం చేసుకోవాలి, ఇండస్ట్రీస్కి అగ్రికల్చర్కి మధ్య రిలేషన్ అనేది ఉంటుంది. అంటే ఇండస్ట్రీస్కి అగ్రికల్చర్కి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ అగ్రికల్చర్కి కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిగ్గింగ్ చేయాలంటే మనకి ఒక హాయ్ కానీ తర్వాత డిగ్గింగ్ స్టిక్ కానీ కావాలంటే అవి ఇండస్ట్రీస్లోనే రెడీ అవుతాయి. అంటే ఇండస్ట్రీస్ అనేవి మన ఇండియాలో అగ్రికల్చర్కి కావాల్సిన సప్లైని, అదేవిధంగా ఇండస్ట్రీస్కి ఏవైతే వెళ్ళాలో రా మెటీరియల్ దగ్గర నుంచి అంటే మనకి క్రాప్ సిస్టంలో అంటే అగ్రికల్చర్కి ఉపయోగపడే రా మెటీరియల్ కానీ అగ్రికల్చర్కి ఉపయోగపడే మెకానికల్ అంటే మెషిన్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ టైంలో మనం హార్వెస్టర్స్ ఉపయోగిస్తున్నాం. హార్వెస్టర్స్ అంటే పొలాలను కోసే యంత్రాలు, అవన్నీ ఎక్కడ తయారవుతాయి, ఇండస్ట్రీస్లో రెడీ అవుతాయి. అంటే ఏంటి, అగ్రికల్చర్ డెవలప్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ ఉండాలి. ఇండస్ట్రీస్లో అగ్రికల్చర్ గూడ్స్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలంటే కంపల్సరీ ఇండస్ట్రీస్లోనే జరగాలి. అంటే అగ్రికల్చర్ అనేది ఇండస్ట్రీస్లోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగాలి. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్కి అగ్రికల్చర్కి చాలా దగ్గర సంబంధం ఉందనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. సో టుడే క్లాస్ మనకి ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇండస్ట్రీస్ అంటే మొన్నటిదాకా మనం అగ్రికల్చర్ ఇన్ ఇండియా చెప్పుకున్నాం. ఈరోజు మనకి ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఇండస్ట్రీస్ యొక్క కెపాసిటీ ఏంటి. ఫస్ట్లో మనకి అంటే రియల్గా మనకి ఇండిపెండెన్స్ టైంలో దగ్గరగా మనకి 1947 దాకా అంటే మనకి అప్పటిదాకా ఇండస్ట్రీస్ ఉన్నా కానీ అవన్నీ కూడా బ్రిటిషర్స్ చేతిలో ఉండి, దానివల్ల ఏమవుతుందంటే బ్రిటిషర్స్ కూడా చాలా వరకు ఇండస్ట్రీస్ని డెవలప్ చేశారు. బ్రిటిషర్స్ కూడా ఇండస్ట్రీస్ని ఏం చేశారు, డెవలప్ చేశారు. ఎందువల్లంటే వాళ్ళ యొక్క బిజినెస్ని తర్వాత ఏంటంటే ఫారెన్ ట్రేడ్ని డెవలప్ చేసుకోవడానికి బ్రిటిషర్స్ అందరూ కూడా ఏం చేశారంటే చాలా వరకు ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం జరిగింది. ప్రజెంట్ టైంలో మనకి చాలా వరకు అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇలా మనకి చాలా ఇండస్ట్రీస్ 1947కి ముందే ఉన్నాయి. అంటే 1947 తర్వాత దేశంలో మన ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ అంటే ఆఫ్టర్ 1947 అంటే 1947 తర్వాత మన ఇండియాలో ఏమైందంటే ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. అంటే పరిశ్రమలకు సంబంధించి డెవలప్మెంట్ ఏ విధంగా జరగాలి, మనం పరిశ్రమల్లో ఉపయోగపడే గూడ్స్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయం మీద ఇండస్ట్రీస్లో చాలా వరకు డెవలప్మెంట్స్ అనేవి జరిగింది. ఇక్కడ మనకి అంటే మెయిన్ మనకి ఎప్పుడైనా సరే ఒక ఇండస్ట్రీస్కి కంపల్సరీ మెషిన్స్ కావాలి. అంటే మెకానిజం అంటే ఇండస్ట్రీస్కి సంబంధించిన మెకానిజం అనేది ఇండియాలో డెవలప్మెంట్ కావాలంటే ఆఫ్టర్ 1947 అంటే బిఫోర్ 1947 అంతా కూడా బిఫోర్ 1947 అంతా కూడా
ఇక్కడ ఏమవుతుందంటే అంతా కూడా ఆల్మోస్ట్ ఎవరి హ్యాండ్లో ఉంది, బ్రిటిషర్స్ హ్యాండ్లో ఉంది. వాళ్ళ ఇండస్ట్రీస్ని ఇండియా అంతా డెవలప్ చేయలేదు, కానీ కొన్ని ఏరియాస్ మాత్రమే బాగా డెవలప్ చేయడం అనేది జరిగింది. అంటే క్లియర్గా రా మెటీరియల్ కానీ మెషిన్స్ కానీ, తర్వాత ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనం తీసుకున్నట్టయితే మీరు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకుంటూ ఉంటారు. ఏంటి మనకి పేపర్ ఇండస్ట్రీ అంటే కాగిత పరిశ్రమలు కానీ, తర్వాత ఏంటంటే అంటే పేపర్ ఇండస్ట్రీలో మనకి ప్రొడక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది ఏంటనేది మీరు చిన్న క్లాసులో, దీనికన్నా ముందు క్లాసులో మీరు ఇండస్ట్రీస్కి సంబంధించి కొంతవరకు నేర్చుకోవడం జరిగింది. తర్వాత మనకి ఇప్పుడు కూడా లొకేషన్ అంటే ఇండస్ట్రియల్ లొకేషన్ ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రియల్ లొకేషన్ అనేది సిటీస్కి అంటే టౌన్ ఎఫెక్టెడ్ ఏరియాలో, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉండాలి, రైల్వే కనెక్షన్ ఉండాలి, తర్వాత ఏంటంటే బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్స్ అనేవి అంటే బ్యాంకింగ్ సెక్టర్కి దగ్గరగా ఉండాలి. అంటే ఇవన్నీ జరగాలి. అంటే ఇవన్నీ ఏ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాలో మనకి ఇండస్ట్రీస్ అనేవి చాలా డెవలప్మెంట్లో ఉంటాయి. ఎందువల్ల అంటే లొకేషన్ ఎలా ఉండాలి అంటే లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే మీకు లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ వచ్చి బ్యాంకింగ్. రోడ్ ట్రాన్స్పోర్టు, రైల్ ట్రాన్స్పోర్టు, నెక్స్ట్ వచ్చి మనకి బ్యాంకింగ్, రోడ్ కనెక్టివిటీ, టెలిఫోన్ ఫెసిలిటీస్ అంటే టెలిఫోన్ ఫెసిలిటీస్ ఏ ఏరియాలో ఉంటుందో ఆ ఏరియాలోనే ఇండస్ట్రీస్ అనేవి బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. తర్వాత ఏంటంటే పోర్ట్స్ అంటే మనకి సీ పోర్ట్స్ అంటే పూర్వకాలంలో అంటే మనకి ఓల్డెన్ డేస్లో బిజినెస్ అంతా కూడా ఎలా జరిగేది అంటే నేవల్ ద్వారా జరిగేది. నేవల్ ద్వారా అంటే ఏంటి వాటర్ షిప్పుల ద్వారా. అంటే కంపల్సరీ ఆ టైంలో ఏముండాలి మనకి పోర్ట్స్ ఉండాలి. అంటే మనకి ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి. అంటే ఈ లొకేషన్లో ఉన్నప్పుడే అవి డెవలప్ అవుతాయి. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఫస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఏమవుతుంది మార్కెట్స్ గూడ్స్ అన్నీ మార్కెట్స్కి వెళ్ళాలి కదా. రెడీ అయిన గూడ్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళాలి. అంటే రెడీ అయిన గూడ్స్ అన్నీ మార్కెట్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఏముండాలి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఫస్ట్లో మనం డెవలప్ చేయాలి. తర్వాత మనకి మనీ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి మనీ అనేది ఒక చోట నుంచి వేరే ప్లేస్కి చేయాలంటే కంపల్సరీ ఏటీఎంస్ కానీ అంటే బ్యాంకింగ్ సర్వీస్ అనేవి కరెక్ట్గా ఉండాలి. తర్వాత మనకి దాంతోపాటు ఇక్కడ మనకి రైల్ ట్రాన్స్పోర్ట్ అంటే నేవల్ తర్వాత ఈజీ అంటే ప్రొడక్షన్ని మార్కెట్కి షిఫ్ట్ చేయడానికి రైల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇంపార్టెంటే. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, రైల్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, బ్యాంకింగ్ ఉండాలి, నేవల్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మన ఇండియాలో మనకి ఇండస్ట్రీస్ని మనం ఆ ఏరియాలో పెట్టడానికి చాలా వరకు అంటే ఇండస్ట్రీస్ అంటే రియల్గా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఒకే ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటే ఏంటి చాలా వరకు ఇండస్ట్రీస్ అన్నీ ఏ ఏరియాలో అయితే ఉంటాయో ఆ ఏరియాని మనం ఏమంటామంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇండస్ట్రీస్ అన్నీ డెవలప్ అవ్వాలంటే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ఉంటాయి. అలా ఉండడాన్ని ఏమంటారంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే మనకి రియల్గా మౌలికమైన పరిశ్రమలు అంటే లొకేషన్ ఏరియాలో మౌలికమైన పరిశ్రమలు కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ తర్వాత ఏంటంటే మెషిన్స్ కానీ అంటే మెషిన్ టూల్స్ అవైలబిలిటీ ఉండాలి. తర్వాత ఏంటంటే అక్కడ మార్కెట్ అంతా కూడా డెవలప్మెంట్లో ఉండాలి. అంటే మెషిన్కి సంబంధించిన రా మెటీరియల్స్ అనేవి తీసుకోవాలంటే మార్కెట్స్ అనేవి కూడా కంపల్సరీ ఏమవ్వాలంటే వీళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇలా మనకి ఇండియాలో మనకి ఇండస్ట్రీస్ని లొకేట్ చేయడానికి
కొంత అవసరత అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి మనం ప్రజెంట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి మీకు ఆల్రెడీ తెలుసు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మెయిన్లీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. వాట్ ఈజ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా అంటే ఆల్ సమ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. అంటే వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్షన్ మీద ఆధారపడి కొన్ని ఇండస్ట్రీస్ పనిచేస్తాయి. వ్యవసాయానికి సంబంధించి అంటే వ్యవసాయం మీద ఆధారపడే ఇండస్ట్రీస్ని ఏమంటారంటే మన ఇంగ్లీష్లో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని, వీటిని తెలుగులో వ్యవసాయ ఆధార పరిశ్రమలని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి యూనిక్ పొజిషన్లో అంటే మనం ఫస్ట్ నుంచి కూడా పొజిషన్ తీసుకున్నట్టయితే చాలా వరకు డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందో మనకి క్లియర్గా మనకి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మన ఇండియన్ అగ్రికల్చర్లో అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇండస్ట్రీస్కి వెళ్తాయి. కాబట్టి మనం ఇండస్ట్రీస్లో ఆగ్రో బేస్డ్ అనేది అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కింద వాటిని మనం డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇండస్ట్రీస్ అంతా డెవలప్ అవ్వాలంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మీద డెవలప్మెంట్ అంటే వ్యవసాయానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీట్ ఉంది, అది మెషిన్కి వెళ్తుంది. రైస్ ఉంది, అది మెషిన్ దగ్గరికి వెళ్తుంది రెడీ తయారవడానికి. అంటే ఏంటి ఇక్కడ మనకున్న వీట్ కానీ అన్నీ కూడా క్లియరెన్స్ కావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ఉండాలి. అంటే ఇండస్ట్రీస్ దేని మీద ఆధారపడుతున్నట్టు ఆగ్రో బేస్డ్ అంటే వ్యవసాయం మీద ఇండస్ట్రీస్ ఆధారపడుతున్నాయి. అందువల్ల అగ్రికల్చర్ సెక్టర్కి రిలేటెడ్గా అంటే ఇది ఉంటే అదే పనిచేస్తుంది. ఏంటి ఇండస్ట్రియల్ సెక్టర్ అనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ అంటే మీకు ఫస్ట్ నుంచి మనం టెక్స్టైల్ ఇండస్ట్రీస్ గురించి ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తున్నాం. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అనగానే మనకి ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ ఉంది. అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఇండియాలో మంచి ప్లేస్ అనేది అర్థమవుతుందా? టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ ఉంది. ఎందువల్లంటే దీనికి ఒక స్పెషల్ పొజిషన్ ఉంది. ఎందుకు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే తెలుగు వస్త్ర పరిశ్రమ అంటే మనకు సంబంధించి గూడ్స్ కానీ క్లాతింగ్ సెక్టర్ కానీ అంటే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మనకి చాలా వరకు ఇంపార్టెన్స్లో ఉండదని చెప్పాలి. ఎందువల్లంటే అగ్రికల్చర్ తర్వాత అంటే వ్యవసాయం తర్వాత మన ఇండియాలో మీకు ఆల్రెడీ తెలుసు అంటే మన ఇండియాలో చాలా ఎక్కువ పర్సంటేజ్లో మనకి ఏముంటుంది అగ్రికల్చర్ పర్సంటేజ్ ఉంటుంది. అంటే అగ్రికల్చర్ పర్సంటేజ్ తర్వాత అత్యధిక పర్సంటేజ్ ఉన్న టెక్స్టైల్ ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనకి 14% జీడిపిలో షేర్ అనేది ఉంటుంది. అంటే జీడిపి అంటే మీకు తెలుసు కదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే 1 ఇయర్లో మనకి సెక్టర్ వైజ్ ప్రొడక్షన్ రివీల్ చేస్తే మనకు కంపల్సరీ ఏంటంటే జీడిపి అనేది తెలుస్తుంది మనకి. అంటే 1 ఇయర్ పీరియడ్లో ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది అనేది దాంట్లో మనకి కంట్రిబ్యూట్ తీసుకున్నట్టయితే కంపల్సరీ మనకి అగ్రికల్చర్ తర్వాత అంటే అగ్రికల్చర్ అనేది జీడిపిలో మనకి మేజర్ షేర్లో ఉంటుంది. అగ్రికల్చర్ తర్వాత మనకు ఉండేది ఏంటంటే ఓన్లీ మనకి చాలా సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసి 14%లో మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ని ఉంటుంది. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ యొక్క కెపాసిటీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే చాలామంది లేబర్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ కల్పించడం జరుగుతుంది. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఆపర్చునిటీస్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే లేబర్కి
వర్కింగ్ చేసే పీపుల్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ కావాలంటే ఇక్కడ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే టెక్స్టైల్ అంటే ఏంటి, వస్త్రాలు తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు ఆ ఇండస్ట్రీస్ చాలామంది వర్కర్స్ కావాలి కదా, అందుకు ఏమవుతుందంటే ఈ వర్కర్స్కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కల్పిస్తుంది. తర్వాత ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ అంటే రియల్గా మనకి వ్యవసాయం తర్వాత దగ్గరగా 3.5 బిలియన్స్ అంటే రియల్గా మనకి 3.5 lakhs రియల్గా మనకి 3,50,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. తర్వాత ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే విదేశీ మారక ద్రవ్యం అంటే ఫారెన్ ఎక్స్చేంజ్లో దీని యొక్క పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, మన వస్తువులు బయటకు వెళ్ళిన తర్వాత బయట దేశాల నుంచి మనకి ఏమవుతుంది, ఇన్కమ్ వస్తుంది. అలా వచ్చిన ఇన్కమ్ని మనం ఏమంటాం, ఫారెన్ ఎక్స్చేంజ్. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకున్నట్టయితే అంటే ద్రవ్య రూపంలో అంటే డబ్బుల రూపంలో మనం తీసుకున్నట్టయితే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ని జీడిపిలో దీని పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 24 అంటే మనకి రియల్గా 24.6% అంటే జీడిపి షేర్ అనమాట. జీడిపి షేర్లో ఎంత ఉంటుందంటే 24.6% జీడిపి షేర్. ఇది ఏ రంగం మనకి, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే వస్త్ర పరిశ్రమలో. ఆ ఎగ్జామ్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ చాలా ఈజీగా అడుగుతాడు. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అంటే ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది ఏంటని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం దీంట్లో చెప్పాలి. కానీ రియల్గా మనకి జీడిపిలో 4% అనేది కూడా ఈ రంగం నుంచే రావడం జరుగుతుంది. అంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ ఏమో 24.6, తర్వాత జీడిపిలో ఏమో 4%, తర్వాత రియల్గా మనకి 14% ఏంటని అడిగినప్పుడు ఇండస్ట్రీ సెక్టర్లో దీని వాటా. అంటే మనకి ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే అగ్రికల్చర్ ఉండాలి, కానీ ఇక్కడ దీని వాటా మాత్రం మనకి ఏంటంటే 14% అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి మెయిన్ రా మెటీరియల్ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే మీకు దాంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే వస్త్ర పరిశ్రమలో టెక్స్టైల్ అంటే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకున్నట్టయితే మనకి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఎందువల్లంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, దాంతోపాటు మనకి ఏంటంటే దీని షేర్ అనేది జీడిపిలో ఏ విధంగా ఉంటుంది, డైరెక్ట్గా మనకి 3,50,000 పీపుల్కి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ. దీంట్లో మనకి ఖద్దర్ అని అంటే వస్త్ర పరిశ్రమలు రకరకాల టైప్స్ ఉంటాయి. ఖద్దర్ అని అంటే ఏంటి, దీంట్లో క్లాతింగ్లో డిఫరెన్సెస్ ఉంటాయి. పాలిస్టర్ అని, కాటన్ అని మాకు తెలుసు కదా, మనం కొనుక్కుంటాం కదా డ్రెస్సింగ్స్. అంటే ఇక్కడ ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో ఎగ్జామ్లో మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి అడిగినప్పుడు అగ్రికల్చర్ తర్వాత మన ఇండియాలో ఎక్కువ ఫామ్ అయిన ఇండస్ట్రీ ఏదైనా అడిగినప్పుడు మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ అనే చెప్పాలి. ఓకేనా. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ తర్వాత మనకి ఇంపార్టెన్స్ ఇంకేంటంటే జూట్. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తర్వాత మనం చెప్పుకోవాలంటే కాటన్ టెక్స్టైల్. అంటే మనకి ఫస్ట్ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ, తర్వాత కాటన్. మీకు తెలుసు కదా, ఇక్కడ క్లియర్గా మనం చెప్పుకున్నట్టయితే అంటే రియల్గా చెప్పాలంటే నూలు వస్త్రాలు అంటాం మనం. నూలు వస్త్రాలు అంటే ఎలా చెప్తాం మన నూలు వస్త్రాలు అనగానే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి, సరికూర్చోమ్మా మళ్ళీ సరికూర్చో. కాటన్ టెక్స్టైల్స్ మనకి రూలింగ్ గేట్ అనేది మనం ఇక్కడ క్లియర్గా మనం కాటన్ టెక్స్టైల్స్. మనం కాటన్ టెక్స్టైల్స్ అనగానే రియల్గా మనకి గుర్తుపెట్టుకోవాలి, తెలుగులో వీటిని కాటన్ టెక్స్టైల్స్ని ఏమంటారంటే నూలు వస్త్రాలు అంటారు. అంటే మనకి ఇక్కడ మనకి తెలుసు కదా, మీకు ఎప్పుడు కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారంటే మగ్గాలు అవి ఉపయోగించి వస్త్రాలని తయారు చేస్తారు. అంటే తయారు చేసిన తర్వాత ఫస్ట్లో మన ఇండియాలో ఎటువంటి ఉండి అంటే ఇక్కడ మనకి 18 years బిఫోర్ అంతా కూడా హ్యాండ్ మేకింగ్ అంటే చేతి మగ్గాలు ఉండి.
తర్వాత ఏమైందంటే 18th సెంచరీల తర్వాత ఏమైందంటే ఇండియా అంతా కూడా డెవలప్ అయింది. ఇండియా ఎప్పుడైతే డెవలప్ అయిందో ఇండియాలోకి ఏమొచ్చినాయి అంటే మరమగ్గాలు వచ్చినాయి. అంటే మనకి మరమగ్గాలు అంటే కరెంటుతో తయారు చేసే మగ్గాలు అనమాట. అంటే రియల్గా మనకి ఎలక్ట్రానిక్స్ వచ్చినాయి. అంటే ఎలక్ట్రానిక్ అంటే ఫస్ట్ అంతా కూడా హ్యాండ్లూమ్సే. తర్వాత ఏమైందంటే ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ హ్యాండ్లూమ్స్ అనేవి అంటే మరమగ్గాలు వచ్చినాయి. అంటే మిషన్ల ద్వారా తయారు చేస్తారు, ఇంక హ్యాండ్ అవసరం లేదు. ఫస్ట్లో మాత్రం హ్యాండ్లూమ్స్ ఉండి తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి అంటే ఫస్ట్లో మన ఇండియాలో డెవలప్మెంట్ జరిగేది. కాకపోతే ఏంటంటే ఇంగ్లాండ్లో ఉన్న ఇండస్ట్రీస్తో అవి పోటీ పడలేక చాలా వరకు కాటన్ టెక్స్టైల్స్ అనేవి అంటే ఇంగ్లాండ్తో పోటీ పడలేక కాటన్ టెక్స్టైల్స్ అనేవి చాలా ఉన్నాయి. ప్రస్తుతం మనకి మన దేశంలో తీసుకున్నట్టయితే ఇండియాలో దగ్గరగా 1600 కాటన్ టెక్స్టైల్స్ ఉన్నాయి మన ఇండియా తీసుకున్నట్టయితే. అంటే ఇండియాలో మనకి కాటన్ టెక్స్టైల్స్ ఎన్ని ఉన్నాయంటే రఫ్గా మనకి 1600 ఉన్నాయి ప్రజెంట్ టైంలో. అంటే ఎప్పుడు ఫస్ట్లో మనకి తక్కువ ఉండి, ఎందువల్ల అంటే ఫస్ట్లో అంతా కూడా హ్యాండ్లూమ్స్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు హ్యాండ్లూమ్స్ కాకుండా డైరెక్ట్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ హ్యాండ్లూమ్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ అనేది దగ్గరగా 80% మనం తీసుకున్నట్టయితే 80% అంతా కూడా అంటే ప్రైవేట్స్. కాకపోతే ఏంటంటే కాటన్ టెక్స్టైల్స్ అంతా కూడా ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటే షేరింగ్లో మనకి ఇక్కడ ఎలా జరుగుతుందంటే మనకి మిక్స్డ్ అనమాట. అంటే మనకి ప్రైవేట్ సెక్టర్ తర్వాత పబ్లిక్ సెక్టర్ కలిపి ఉన్నప్పుడు దగ్గరగా మనకి 80% అంతా కూడా ఎక్కడ పనిచేస్తుందంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తుంది. అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి ఎక్కువ కాటన్ టెక్స్టైల్స్ అన్నీ కూడా. ఓకే, అంటే మిగిలిన 20% దేంట్లో ఉన్నాయంటే మిగిలిన 20% గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి. ఫస్ట్ అంతా కూడా కాటన్ టెక్స్టైల్స్ పర్సంటేజ్ అడిగినప్పుడు దగ్గరగా 80% అనేది ప్రైవేట్ సెక్టర్లోను తర్వాత 20% అనేది పబ్లిక్ సెక్టర్లోనూ పనిచేస్తున్నట్టుగా మనం క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మనకి ఫస్ట్లో మనకి బాగా ఎక్కువ ఉండి అంటే ఫస్ట్లో అంటే మన రియల్గా ఏంటంటే కొన్ని 1600 కానీ ఇంకా వేల సంఖ్యలో ఇంకా చాలా ఉన్నాయి మగ్గాలు. కానీ ఏంటంటే రఫ్గా మనకి ఒక పాయింట్ తీసుకున్నట్టయితే మనకి 1600 అనేది పనిచేస్తుంది. అంటే ఫస్ట్లో ఏమైందంటే మనకి కాటన్ బాగా పండేది. అంటే కాటన్ అంటే మీకు తెలుసు కదా, మనం మేజర్ క్రాప్స్లో చెప్పుకున్నాం మనం అగ్రికల్చర్ లెసన్లో. కాటన్ అంటే మనకి ప్రత్తి గురించి చెప్పుకున్నాం మనం. అంటే కాటన్ అనేది ఫస్ట్ మనకి గుజరాత్ మహారాష్ట్ర. అంటే కాటన్ అనగానే ఏం గుర్తుకు రావాలి? గుజరాత్, అంటే గుజరాత్ మహారాష్ట్ర. మీరు కాటన్ అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలంటే గుజరాత్ మహారాష్ట్రలో బాగా ఇక్కడ మనకి వస్త్ర పరిశ్రమలు బాగా డెవలప్ అయినాయి. అంటే అక్కడ ఎందుకు జరుగుతుంది మనకి గుజరాత్ మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? కాటన్ అనేది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఆ ఏరియాలో మనకి క్లాతింగ్ టెక్స్టైల్స్ అంటే రియల్గా చెప్పాలంటే టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ అనేవి బాగా డెవలప్మెంట్లో ఉండడం. తర్వాత ఏంటంటే ఇక్కడ రా మెటీరియల్ ఎక్కువ దొరుకుతాయి. అక్కడే డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి? ఇక్కడ మనకి గుజరాత్ మహారాష్ట్రలో ఏమవుతుందంటే ఎక్కువ రా మెటీరియల్ దొరుకుతుంది. దేనికి? కాటన్ టెక్స్టైల్స్ కావాల్సిన రా మెటీరియల్ కానీ తర్వాత ఏంటంటే థ్రెడ్స్ కానీ ఇవన్నీ కూడా. తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో గుజరాత్ మహారాష్ట్రలో హ్యూమిడిటీ అనేది అంటే టెంపరేచర్ అంటే ఈ క్రాఫ్ట్కి ఇక్కడ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి ఏ క్లాత్ అయితే కావాలో తర్వాత టెంపరేచర్ ఏ విధంగా ఉండాలో అదే టెంపరేచర్లో మనకి ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడి నుంచి మనకి మిల్లులు కానీ క్లాతింగ్ కానీ తర్వాత ఏంటంటే ప్యాకేజింగ్ కానీ ఇలా ఇంజనీరింగ్ వర్క్ అంతా కూడా ఈ ఏరియా నుంచి బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ ఏరియాలో ఏమవుతుందంటే కాటన్ టెక్స్టైల్స్ అనేది బాగా డెవలప్మెంట్ జరిగింది. అర్థమవుతుందా? అంటే కాటన్ టెక్స్టైల్స్ మనకి మహారాష్ట్ర అంటే ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే నూలు ఒడుకుతారు. ఎక్కడంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో నూలు ఒడుకుతారు హ్యాండ్ తోటి. ఇప్పుడు కూడా నూలు వడకడం అనేది గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో ఎప్పుడు కూడా ఉంది. కానీ గుజరాత్, మహారాష్ట్రలోనే కాటన్ టెక్స్టైల్ ఎందుకు డెవలప్ అయిందని అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం రాయాలంటే హ్యూమిడిటీ, రా మెటీరియల్, ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ ఇవన్నీ అవైలబిలిటీగా ఏరియా ఆ చుట్టుపక్కల ఏరియాలో ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ కాటన్ టెక్స్టైల్స్ అనేది బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే రియల్గా మనకి
ఇప్పుడు కూడా హ్యాండ్లూమ్స్ ఉపయోగించి చాలా వరకు డ్రెస్సింగ్స్ అనేది తయారు చేస్తారు. అంటే భారతదేశంలో ఉన్న నూలు వస్త్రాలు అనేవి అంటే కాటన్ టెక్స్టైల్స్ అనేవి ప్రపంచంలోనే భారతదేశం ఒక ఇంపార్టెంట్ స్టేజ్కి వెళ్ళిందనే విషయాన్ని క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందువల్లంటే రియల్గా మనకి ఫస్ట్ నుంచి కూడా క్వాలిటీ థ్రెడ్ వాడతారు. మన ఇండియాలో ఎటువంటి థ్రెడ్ వాడతారు? బాగా క్వాలిటీ ఉన్న థ్రెడ్ వాడతారు. తర్వాత ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, పాలిస్టర్, ఇలా రకరకాలు ఉంటాయి. పాలిస్టర్ కానీ ఖద్దర్ కానీ ఇలా మనకి రకరకాల డ్రెస్సింగ్స్ అనేవి మన ఇండియన్ సిస్టంలో పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే మోస్ట్ ఐఎంపీ ఏంటంటే ఇక్కడ ఇండియా నుంచి కాటన్ టెక్స్టైల్స్ అన్నీ ఎక్కడ పోతాయంటే జపాన్కి వెళ్తాయి. ఇది ఇంపార్టెంట్. బాగా ఎగ్జామ్లో మనకు అడిగే విషయం ఏంటంటే కాటన్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ ఇండియా టు జపాన్. ఇండియా నుంచి ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ జపాన్కి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్ ఇంకా మిగతా ఏరియాలకు కూడా శ్రీలంక, సింగపూర్, నేపాల్ ఇలా ఆఫ్రికా దేశాలకు కూడా ఏంటంటే మనకున్న కాటన్ టెక్స్టైల్స్ అన్నీ కూడా పక్క దేశాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి టుడే టాపిక్లో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, కాటన్ టెక్స్టైల్స్, తర్వాత ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి ఏంటనేది అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్, కాటన్ టెక్స్టైల్స్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో లొకేషన్స్ ఎలా ఉండాలి, తర్వాత వెల్ డెవలప్డ్ కాటన్ టెక్స్టైల్స్ ఇన్ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు. కాకపోతే ఏంటంటే కాటన్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ ఇండియా టు జపాన్ అంటే మన ఇండియా నుంచి జపాన్కి కాటన్ టెక్స్టైల్స్ అనేవి ఎక్స్పోర్ట్ అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో క్లాస్లో మిగతా టాపిక్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది.